సో గ్రూప్ కి మనం పర్మిషన్స్ ఇవ్వాలంటే సెట్ ఆఫ్ ఎస్సిఎల్ ఎం ఓకే జి గ్రూప్ 1 ఆర్డబ్ల్యూఎక్స్. కానీ ఏ ఫోల్డర్ పైన ఇవి ఇవ్వాలో మనం ఇవ్వాలి ఆ ఫోల్డర్ నేమ్. సో దట్ మీన్స్ వాట్ ఫోల్డర్ నేమ్. ఫోల్డర్ ని ఇక్కడ డైరెక్టరీ అంటాం, డైరెక్టరీ నేమ్ ఇవ్వాలి. ఇది విషయం. సో ఇది యాక్చువల్ గా గ్రూప్ కి పర్మిషన్స్. అదే అదర్స్ కి జస్ట్ పర్మిషన్ సెట్ చేయాలంటే మళ్ళీ అది కూడా సెట్ ఆఫ్ ఎస్ఏఎల్ ఐఫన్ ఈ కేకే1 అనే వ్యక్తి యూజర్ కాబట్టి మనం కేకే1 ఆర్డబ్ల్యూఎక్స్ ఫోల్డర్ నేమ్. సో ఫస్ట్ కేసులో ఏమవుతుంది అంటే ఈ కేసులో, రెండో కేసులో ఏమవుతుంది అంటే ఫస్ట్ కేసులో ఒక వ్యక్తికి మాత్రమే ఇవ్వగలిగాం. బట్ రెండో కేసులో వ్యక్తి కాదు, యాక్చువల్గా గ్రూప్కి, ఒక గ్రూప్ ఇన్ ద సెన్స్ వాట్ మల్టిపుల్ యూజర్స్. ద గ్రూప్ కంటైన్స్ మల్టిపుల్ యూజర్స్. మల్టిపుల్ యూజర్స్ ఒకేసారి ఇవ్వగలిగాం. అదర్స్ అంటే ఇట్లా ఇస్తే అదర్స్ అంటే ఒక వ్యక్తికి మాత్రం ఇచ్చాం, ఇక్కడేమో గ్రూప్కి ఇచ్చాం. సో దట్ ఇక్కడ ఒక వ్యక్తికి మాత్రమే ఆర్డబ్ల్యూఎక్స్ వస్తుంది, ఇక్కడ గ్రూప్ లో ఉన్న మెంబర్స్ అందరికి ఆర్డబ్ల్యూఎక్స్ వస్తుంది ఈ ఫోల్డర్ పైన. ఈ ఫోల్డర్ సేమ్ బట్ పర్మిషన్స్ ఆర్ డిఫరెంట్ అని ఇష్టం. ఇప్పుడు ఇంకొక యూజర్ ఉన్నాడు, నంబర్ 3 కేసులో తీసుకుంటే ఇంకొక యూజర్ ఉన్నాడు. అతను ఏం చేశాడు, పర్మిషన్స్ ఇవ్వమన్నాడు. అప్పుడు అతనికి పర్మిషన్ సెట్ ఆఫ్ ఎస్సిఎల్ ఐఫన్ యూజర్ కేకే1 ఆర్ఎక్స్ ఫోల్డర్ నేమ్ అంటే. సో ఈ విధంగా మనం ఇవ్వచ్చు పర్మిషన్స్. సరే, అసలు ఏంటి పర్మిషన్స్ గొడవ అని చూస్తే మనం యాక్చువల్గా నేను ఒక విషయం చెప్తాను మీకు. సపోజ్ రూట్ యూజర్ ఉన్నాడు. రూట్ యూజర్ అతను లాగిన్ అయ్యాడు. ఓకే, లాగిన్ అయిన తర్వాత /project1 చేశాడు అతను. అంటే ఒక డైరెక్టరీ తయారు చేశాడు. ఆ డైరెక్టరీలో file1 file2 file3 అలా క్రియేషన్ చేశాడు. అంటే 5 ఫైల్స్ తయారు చేశాడు. 5 ఫైల్స్. ఓకే, 5 ఫైల్స్ తయారు చేశాడు ఎక్కడ /project1 అనే డైరెక్టరీలో. ఇప్పుడు సపోజ్ ఈ project1 అనేది ప్రాజెక్ట్ రిలేటెడ్ స్టఫ్ ఉంది ఫోల్డర్ ఇది. సో ఈ ఫోల్డర్ అనేది అందరికీ కావాలి. అందరూ అంటే ఎవరు ఉంటారు మధ్యలో? ఎస్, యూజర్స్ ఉంటారు, డిఫరెంట్ యూజర్స్. యూజర్స్ అంటే ఎవరు? అదర్ యూజర్స్. అంటే అదర్ యూజర్ అంటే కేకే1 ఒక వ్యక్తి, సో రామ్ ఒక వ్యక్తి. సో అతను ఏం చేస్తాడు, అతను డైరెక్ట్ గా లాగిన్ అవుతాడు తన మిషన్ లోకి. అతను ఇక్కడ ఈ ప్రాజెక్ట్ ని యాక్సెస్ చేసుకుంటాడు, ప్రాజెక్ట్ లో ఉన్న ఫైల్స్ ని యాక్సెస్ చేసుకుంటాడు. అవసరమైతే ప్రాజెక్ట్ లో కొన్ని ఫైల్స్ తయారు చేస్తాడు ఇతను కొన్ని ఫైల్స్. ఎస్, దే కెన్ క్రియేట్ దేర్ ఓన్ ఫైల్స్ అండ్ దేర్ రైట్ సంథింగ్ అలాగా. ఎక్కడ? ఈ ప్రాజెక్ట్ 1 లోనే ఇదంతా. అంటే ప్రాజెక్ట్ 1 అనేది ఒక ఫోల్డర్. ఆ ఫోల్డర్ ఈజ్ రిలేటెడ్ టు ప్రాజెక్ట్ స్టఫ్. సో ప్రాజెక్ట్ కి సంబంధించిన ఫైల్స్ ఫోల్డర్స్ అన్ని ఇక్కడ. సో మళ్ళీ రామ్ ఉన్నాడు. రామ్ ఇక్కడ ఈయన ఏం చేస్తున్నాడు అంటే ఈయన ఈ ఫోల్డర్ ని యాక్సెస్ చేసుకున్నాడు, ప్రాజెక్ట్ 1 అనే ఫోల్డర్ ని యాక్సెస్ చేసుకున్నాడు. ప్రాజెక్ట్ 1 అనే ఫోల్డర్ ని యాక్సెస్ చేసుకున్న తర్వాత అతను కూడా ఆ ప్రాజెక్ట్ 1 లో ఉన్న ఫైల్స్ ని చూడటం అలవాటు చేసుకున్నాడు. ఆ తర్వాత కొన్ని ఫైల్స్ తయారు చేయడం అలవాటు చేసుకున్నాడు అతను కూడా. ఎస్, ఇలా జరుగుతూ ఉంది. కేకే1 అలా చేశాడు, రామ్ ఇలా చేశాడు, రూట్ యూజర్ ఇలా చేస్తూ ఉన్నాడు. ఇట్లా ఎవరి స్క్రీన్ వాడదే. సో రూట్ యూజర్ ఈజ్ అవైలబుల్ ఇన్ ఇండియా అండ్ కేకే1 యూజర్ ఈజ్ అవైలబుల్ ఇన్ సమ్ అదర్ ప్లేస్. ROM is available in some other place. There are multiple users, but multiple locations. ఇక్కడ ఎవరున్నారో తెలియదు, బట్ సర్వర్ కనెక్ట్ అయ్యి వీళ్ళందరూ ఇది చేస్తున్నారు ఈజీగా. బట్ సర్వర్ కనెక్ట్ అవ్వాలంటే సర్వర్ IP అడ్రస్ తెలిస్తే చాలు.
ఆ సర్వర్కి మీరు యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇస్తే చాలా అయిపోతుంది. ఓకే, ఐపీ అడ్రస్ టు రీచ్ ద సర్వర్. ఏ సర్వర్ను రీచ్ అవ్వాలన్నా దాని ఐపీ అడ్రస్ ఇస్తే చాలు, మీరు రీచ్ అవ్వచ్చు. లాగిన్ అవ్వాలంటే లైనెక్స్లో మీరు ఒక యూజర్ అయి ఉండాలి, ఆథరైజ్డ్ యూజర్. అది ఓకే, గుడ్. సో ఇలా జరుగుతా ఉంది అంటే ఒక వ్యక్తి తయారు చేసిన ఫైల్స్ ఫోల్డర్స్ మరొక వ్యక్తి యూజ్ చేసుకుంటారు పర్మిషన్స్ ఇస్తే. అది ఇక్కడ విషయం, పర్మిషన్స్ ఇస్తే అలా జరుగుతా ఉంది. సరే, పైకి వెళ్దాం. ఇప్పుడు దీన్ని చూద్దాం. దీన్ని ఎలా చూడాలి అంటే రూట్ యూజర్ ఫైల్ 1 ఫైల్ 2 తయారు చేస్తాడు అనుకోండి. ఎక్కడ? ప్రాజెక్ట్ 1 డైరెక్టరీలో /project1 అనే డైరెక్టరీ, దాంట్లో ఫైల్ 1 చేశాడు, ఫైల్ 2 చేశాడు అనుకోండి. ఎవరు? రూట్ యూజర్. తర్వాత కేకే1 యూజర్ ఉన్నాడు. ఈయన కేకే1 యూజర్. ఈయన ఏం చేశాడు? ప్రాజెక్ట్ 1ని యాక్సెస్ చేసుకున్నాడు. cd/project1 అంటే వచ్చింది, ప్రాజెక్ట్ 1 వచ్చేసింది. ఓకే, చేసిన తర్వాత ఆయన ఏం చేశాడు? కేకే1 అంటే అతను సింపుల్ గా, ఈయన ఫైల్ 1 ఫైల్ 2 తయారు చేశాడు కదా, ఈయన సింపుల్ గా ఫైల్ 3 ఫైల్ 4 తయారు చేశాడు. ఫైల్ 3 ఫైల్ 4 ఈయన తయారు చేశాడు, కేకే1. సో మరొక వ్యక్తి ఇదే ప్రాజెక్ట్ లో పనిచేస్తున్నాడు, రామ్. ఓకే, ఆయన ఏం చేశాడు? మళ్ళీ ఎస్ సిడి, అతనికి కూడా ప్రాజెక్ట్ యాక్సెస్ ఉంది కదా ప్రాజెక్ట్ 1 ఫోల్డర్ మీద. అతను ప్రాజెక్ట్ 1 ఫోల్డర్ యాక్సెస్ చేసుకున్నాడు. ఆ, చేసుకున్నాడు. చేసుకున్న తర్వాత అతను ఏం చేశాడు? అగైన్ మళ్ళీ, సో ఈ క్రియేటెడ్ ఫైల్ 5 ఫైల్ 6 ఇలా చేసుకున్నాడు. అతను మళ్ళీ ఇట్లా చేసుకున్నాడు. ఓకే. ఇలా అంటే డిఫరెంట్ యూజర్స్ ఉన్నారు, డిఫరెంట్ డిఫరెంట్ గా ఈ ప్రాజెక్ట్ లో ఫైల్స్ తయారు చేస్తున్నాడు. ఇతను 2 ఫైల్స్ తయారు చేశాడు, ఇతను 2 ఫైల్స్ తయారు చేశాడు, ఇతను అండ్ అనుకో, ఎజ్యూమ్ దాట్ ఉంది అట్లా అనుకోండి. చాలా ఉంటాయి ఫైల్స్, హండ్రెడ్స్ ఉంటాయి. బట్ రెండు రెండు అలాగే ఎందుకు ఇచ్చానంటే కాన్సెప్ట్ అర్థం కోసం అంతే. ఓకే, రెండింటి మీద ఎక్స్ప్లెయిన్ చేసిన అదే కాన్సెప్ట్, 100 ఫైల్స్ మీద ఎక్స్ప్లెయిన్ చేసిన అదే కాన్సెప్ట్. ఓకే, ఫైన్. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, నా క్వశ్చన్, సో ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు సో ప్రాజెక్ట్ 1 అనేది కెన్ బి యాక్సెస్డ్ బై ఎనీ వన్. ఇక్కడ కేకే1 అనే వ్యక్తికి ఈ ప్రాజెక్ట్ ఫోల్డర్ యాక్సెస్ అవుతుంది, ర్యామ్ అనే వ్యక్తికి కూడా ప్రాజెక్ట్ ఫోల్డర్ యాక్సెస్ అవుతుంది. అందరికీ ప్రాజెక్ట్ 1 ఫోల్డర్ యాక్సెస్ అవుతుంది. అందరికీ ప్రాజెక్ట్ 1 ఫోల్డర్ యాక్సెస్ అవటం వల్ల ఏమవుతుంది? ఇక్కడ ప్రతి వ్యక్తి లోపలికి వెళ్తున్నాడు, కొన్ని ఫైల్స్ తయారు చేస్తున్నాడు, దాని మీద వర్క్ చేస్తున్నాడు. గుడ్, ఎక్సలెంట్. నా క్వశ్చన్ ఏంటంటే, సరే ఇప్పుడు ఈ ఫైల్స్ అనేది అందరికి కనిపిస్తాయా, ఒకళ్ళకే కనిపిస్తాయా? ఎస్ ఫ్రెండ్స్, చెప్పండి. అందరికీ కనిపిస్తాయి. సో ఇప్పుడు కేకే1 అనే వ్యక్తి లాగిన్ అయ్యి ఎల్ఎస్ టైప్ చేస్తే అన్ని ఫైల్స్ కనపడతాయి. ఫైల్ 1 కనిపిస్తుంది, ఫైల్ 2 కనిపిస్తుంది, ఫైల్ 4 కనిపిస్తుంది, ఫైల్ 5 కనిపిస్తుంది, ఫైల్ 6 కూడా కనిపిస్తుంది. ఎందుకు అంటే ఇక మొత్తం అది యాక్సెస్ అన్నమాట అందరికి. ఓకే, సో కనిపించిన తర్వాత ఈ వ్యక్తి కేకే1 ఏమనుకున్నాడు? చాలా ఫైల్స్ కనిపెడుతున్నాయి. సో నా క్వశ్చన్ ఏంటంటే, ఇక్కడ మీరు చెప్పాల్సింది, ఇన్ని ఫైల్స్ ఇన్ని ఫోల్డర్స్ ఉంటే ఆ, ఇది ప్రాజెక్ట్ 1 డైరెక్టరీలో. సో నా క్వశ్చన్ ఏంటంటే, కెన్ కేకే1 యూజర్ కెన్ కేకే1 యూజర్ డిలీట్ ఫైల్ 1? క్వశ్చన్ మార్క్.
ఫైల్ 1 విచ్ వాస్ క్రియేటెడ్ బై రూట్ యూజర్. ఫైల్ 1 అనేది క్రియేషన్ చేసిన వ్యక్తి రూట్ యూజర్. ఫైల్ 3 ఫైల్ 4 తయారు చేసింది KK1 యూజర్. ఫైల్ 5 ఫైల్ 6 తయారు చేసింది ఎవరంటే ప్రాజెక్ట్ 1లోనే. అర్థమైందా? ఈ ప్రాజెక్ట్ 1 అనేది ఉంది. ఈ ప్రాజెక్ట్ 1లో కొన్ని ఫైల్స్ తయారు చేశాడు అంతే. సో కొంతమంది యూజర్స్. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే KK1 user can delete the file 1, but file 1 was created by root user. Is it possible or not? Yes, question. ఓకే, సరే. ఇప్పుడు ఇప్పుడు KK1 అనే ఫైల్ 3 ఫైల్ 4 ఫైల్ 5 ఫైల్ 6 అనేవి అది ఫైల్ 5 ఫైల్ 6 అనేది రామ్ తయారు చేశాడు. ఇప్పుడు రామ్ తయారు చేసిన ఫైల్స్ ని KK1 డిలీట్ చేయొచ్చా? చూద్దాం. కెన్ కెన్ KK1 delete the RAM's files? Can KK1 delete the root user files? Root users files? ఇది క్వశ్చన్ యాక్చువల్ గా. అంటే ఇద్దరు యూజర్స్ ఉన్నారు, ఇద్దరు యూజర్స్ ఫైల్స్ ఇతను డిలీట్ చేయొచ్చా అనేది క్వశ్చన్ ఇక్కడ. ఎస్ రామ్ సుందర్, అర్థమవుతుందా క్వశ్చన్? అర్థమవుతుందండి. అంటే ఏమైంది ఇక్కడ? అతని ఫైల్స్ ఇతని ఫైల్స్ అతను డిలీట్ చేయడానికి సౌకర్యం ఉన్నదా అని అడుగుతున్నా నేను. లేదండి. కన్ఫామా? చూద్దామా ఈ యాక్టివిటీ చేసి ఒకసారి లైవ్ లో చూడొచ్చా? డబ్ల్యూ వీళ్ళిద్దరికి ఉండదండి వాటి మీద. చూద్దామా? ఉమ్. ఒకసారి చూద్దాం. సరే, చూడండి ఒకసారి చూద్దాం. యాక్చువల్ గా అసలు ఇది వర్క్ అయిద్దా లేదా చూద్దాం. ఈ సినారియో, ఈ సెట్టింగ్. AWS లోపలికి వెళ్దాం. యాజ్ టీజ్ గా తయారు చేద్దాం. యాజ్ టీజ్ గా KK1 యూజర్ ను తయారు చేద్దాం, రూట్ యూజర్ ను ర్యామ్ అనేది యూజర్ ను తయారు చేద్దాం. సో రూట్ యూజర్ అనే వ్యక్తి టోటల్ గా ప్రాజెక్ట్ 1 తయారు చేస్తాడు. ఫస్ట్ అతనే 2 ఫైల్స్ తయారు చేస్తాడు. అది తర్వాత KK1 యూజర్ ఆ ప్రాజెక్ట్ 1 ఫోల్డర్ ని యాక్సెస్ చేసుకుంటాడు. అతను మళ్ళీ 2 ఫైల్స్ తయారు చేస్తాడు. తర్వాత డిలీషన్ ఆప్షన్ చూద్దాం, డిలీట్ అవుతుందా లేదా అనే కాన్సెప్ట్. AWS సర్వర్ ని లాంచ్ చేద్దాం. సర్వర్ 1 కీ పేరు వచ్చేసి ఓకే. సర్వర్ ని తయారు చేసాం. సో పట్టి లోడ్ బ్రౌజ్ పాస్వర్డ్ ఓపెన్.
పట్టి లాగిన్ యాజ్ ఈజీ టు యూజర్. ఓకే, ఇది ఇలా జరుగుతూ ఉంది. ఫస్ట్ సూడోకి రావాలి. సూడో ఐ. సో సూడో అనే వ్యక్తి అంటే రూట్ యూజర్ అనే వ్యక్తి ఒక ప్రాజెక్ట్ తయారు చేస్తాడు. MKDIR స్లాష్ అంటే స్లాష్ అనే ఫోల్డర్లో ఫార్వర్డ్ స్లాష్ అనేది ఒక ఫోల్డర్ నేమ్. ఆ ఫోల్డర్లో project1 అనే ఫోల్డర్ తయారు చేసి ఓకే ఎంటర్ బటన్. ఓకే, ఈ project1 అనే ఫోల్డర్లో 2 ఫైల్స్ తయారు చేయాలి. అంటే అప్పుడు మనం ఏం చేయాలా, టచ్ స్లాష్ project1 file1 file2 అని తయారు చేయొచ్చు. లేదా ఇలాగ ఇచ్చేసి 1.2 2 ఫైల్స్ అంటే ఇట్లా కూడా తయారు చేయొచ్చు. కర్లీ బ్రేసెస్ ఇచ్చి ఎస్ ఓకే అయిపోయింది. సో 2 ఫైల్స్ తయారైనయో లేదో చూడాలంటే ls/project1 ప్లస్ ఎంటర్ బటన్. చూసారా, file1 తయారైంది, file2 తయారైంది. 2 ఫైల్స్ తయారైంది. file1 file2 రెండు తయారైంది. ఓకే. సో ఇప్పుడు రియాలిటీలో చూస్తే రియాలిటీలో మనకి క్లియర్ 2 ఫైల్స్ ఉన్నాయి. ఇప్పుడు యూజర్స్ ని తయారు చేద్దాం. KK1 యూజర్, రామ్ యూజర్. యూజర్స్ ని తయారు చేయాలంటే యూజర్ యాడ్ KK1. ఓకే, పాస్టబిలిటీ KK1. ఓకే, యూజర్ యాడ్ రామ్, పాస్టబిలిటీ రామ్. ఓకే ఓకే క్లియర్, సక్సెస్ఫుల్ అయిపోయింది. ఇప్పుడు వాళ్ళు లాగిన్ అవ్వాలంటే ఏం చేయాలో అంటే అప్రూవల్ ఇవ్వాలి. అప్రూవల్ అంటే ఇక్కడ SSDలో AM ETC SSH SSD config press enter button. So go to line number 65. ఇది నో ఉంటుంది, ఎస్ చేయాలంటే ఎస్. సో అయిపోయింది. సో ఇప్పుడు మనం ఏం చేసాం, తర్వాత ఈ మోడిఫికేషన్స్ అన్ని రిఫ్లెక్ట్ కావడానికి సర్వీస్ రీస్టార్ట్ చేయాలి. సర్వీస్ SSD రీస్టార్ట్. ఏదైతే మనం మోడిఫికేషన్ చేసామో అదంతా కూడా రిఫ్లెక్ట్ అవ్వడానికి సర్వీస్ రీస్టార్ట్ చేస్తాం SSD. గుడ్. సో క్లియర్. ఇప్పుడు యూజర్ అనే వ్యక్తి లాగిన్ అవుతాడు. సో యూజర్ అనే వ్యక్తి ఎలా లాగిన్ అవ్వాలి అంటే అతను ఒక పట్టి, అతని మిషన్ ఇది అంటే KK1 మిషన్. అతను ఏం చేశాడు, లాగిన్ అవుతానికి ట్రై చేస్తున్నాడు. లాగిన్ అవ్వాలంటే అతనికి IP అడ్రస్ కావాలా. సో IP అడ్రస్ అంటే ఇది సర్వర్ IP అడ్రస్ ఇవ్వాలి. సో సర్వర్ IP అడ్రస్ మనకి యాక్చువల్గా మన టీమ్ మేనేజర్, మన ప్రాజెక్ట్ మేనేజర్, మనకున్న POC అతను ఏం చేస్తాడు, బాబు దిస్ ఈజ్ యువర్ సర్వర్ IP అడ్రస్, ప్లీజ్ కనెక్ట్ దిస్ సర్వర్ యూజింగ్ దిస్ IP అని మనకి ఎట్లా ఇస్తాడు, మెయిల్ ద్వారా. అప్పుడు ఆ మెయిల్ ద్వారా ఇది తీసుకున్నాం మనం. జస్ట్ మన సిస్టమ్ ఓపెన్ చేసి మనం ఇలాగ కనెక్ట్ అవుతాం. ఇలాగా IP అడ్రస్ టైప్ చేస్తాం, క్రెడెన్షియల్స్ బ్రౌజ్ ఓపెన్. సో లాగిన్ యాజ్ ఇప్పుడు ఏమైందంటే KK1 అవుతాడు. 1 2 3 1 2 3 అంతే, క్లియర్. ఇది యాక్చువల్గా KK1 అనే వ్యక్తి లాగిన్ అయ్యాడు. ఓకే, ఇప్పుడు రెండో వ్యక్తి ఎవరు, రామ్. మళ్ళీ అతను ఏం చేశాడు, మళ్ళీ పట్టి, అతనికి కూడా పట్టి, అతను మళ్ళీ పట్టి తర్వాత ఈ IP అడ్రస్ కాపీ చేశాడు.
సో ఈ ఐపీ అడ్రస్ తను కాపీ చేసి SSH authentication credentials login as a EC2 sorry ROM user ROM 123 password yes ROM ఈ ROM స్క్రీన్ చూసారా మొత్తం 3 స్క్రీన్లు కనిపిస్తాయి మనకి మొత్తం ముగ్గురు ఉన్నారు ఇక్కడ యాక్చువల్ గా చెప్పాలంటే 3 మెంబర్స్ సో ఇది ROM నెక్స్ట్ పర్సన్ ఎస్ KK1 ఎస్ ఈయన KK1 ఈయన KK1 ఎస్ ఈయన రామ్ ఈయన KK1 అంటే వాళ్ళ మిషన్స్ లో వాళ్ళు పనిచేస్తున్నారు సో ఈయన వీళ్ళందరికీ హెడ్ ఎవరంటే ఇది రూట్ యూజర్ వీడి మిషన్ లో వీడు పనిచేస్తున్నాడు రూట్ యూజర్ మిషన్ లో రూట్ పనిచేస్తాడు ఎస్ ఇది స్టోరీ అయితే ఈ స్టోరీలో ముగ్గురు 3 చోట్ల ఉన్నారు చాలా బాగుంది ఓకే నో ప్రాబ్లం నో ఇష్యూ అయితే ప్రాబ్లం వల్ల ఎక్కడ అంటే ఇప్పుడు మనకు అసలు సమస్య ఏంటంటే ఇక్కడ చూడండి ఎవరైతే రామ్ ఉన్నాడో ఎవరైతే KK1 ఉన్నాడో వీళ్ళందరూ ఏంది అదర్ యూజర్స్ ఓకే వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే రామ్ అనే వ్యక్తి వాంట్స్ టు యాక్సెస్ ఏ ప్రాజెక్ట్ 1 డైరెక్టరీ ఇతను ప్రాజెక్ట్ 1 డైరెక్టరీని యాక్సెస్ చేసుకోవాలనుకుంటున్నాడు సింపుల్ చేసుకుంటాడు కూడా ఈజీగా ఇతను KK1 అనే వ్యక్తి ప్రాజెక్ట్ 1 డైరెక్టరీని యాక్సెస్ చేసుకుంటాడు కూడా సింపుల్ గా అంటే ఎలా యాక్సెస్ చేసుకుంటాడు ఇప్పుడు రామ్ ఉన్నాడు రామ్ ఎలా యాక్సెస్ చేసుకుంటాడు అంటే CD /project1 డైరెక్టరీని యాక్సెస్ చేసుకుంటాడు ప్లస్ ఎంటర్ బటన్ జరిగింది అక్కడ చూసారా యాక్సెస్ జరిగింది LS కొట్టండి టైప్ చేయగానే 2 ఫైల్స్ ఉన్నాయా 2 ఫైల్స్ ఉన్నాయి అతను చూసుకోగలిగాడు అంటే ప్రాజెక్ట్ 1 అనేది అందరికి షేర్ అయింది ఎప్పుడైతే నువ్వు ఫార్వర్డ్ స్లాష్లు తయారు చేస్తే అందరికి ఓకే సరే అంటే ఇతనికి 2 కమాండ్స్ వర్క్ అయినాయి ఒకటి CD కొడితే లోపలికి వెళ్ళాడు తర్వాత LS కొడితే ఫైల్స్ డిస్ప్లే చూపించాడు ఓకే అలాగే KK1 అనే వ్యక్తి కూడా CD /project1 అన్నాడు PROJECT1 /project1 ప్రెస్ ఎంటర్ బటన్ ఎస్ /project1 అన్న వెంటనే మీరు project 1 లోకి వెళ్ళారు LS టైప్ చేయండి LS టైప్ చేసిన వెంటనే file2 file1 file2 వచ్చేసింది బాగుంది కానీ ఇప్పుడు వాస్తవంగా రియాలిటీలో చూడాల్సింది ఏంటంటే ఇప్పుడు రామ్ అనే వ్యక్తి వాంట్స్ టు క్రియేట్ ఎ ఫైల్స్ ఇన్సైడ్ దిస్ డైరెక్టరీ KK1 వాంట్స్ టు క్రియేట్ ఎ ప్రాజెక్ట్ ఫైల్స్ ఇన్సైడ్ దిస్ డైరెక్టరీ వీళ్ళిద్దరు కూడా యూజర్సే వీళ్ళు ఈ ప్రాజెక్ట్ 1 లో కొన్ని ఫైల్స్ తయారు చేయాలనుకుంటున్నారు ప్రాజెక్ట్ 1 లో ఎప్పుడైతే ప్రాజెక్ట్ 1 డైరెక్టరీలో ఫైల్స్ తయారు చేయాలనుకుంటున్నారో అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు టచ్ file3 అని టైప్ చేస్తారు ప్లస్ ఎంటర్ బటన్ పర్మిషన్ డినైడ్ పర్మిషన్ లేదు ఈయనకి సో ఈయనకి కూడా ఏంది టచ్ file4 అని టైప్ చేశాడు ఈయన ఇక్కడ పర్మిషన్ డినైడ్ అంటే అదర్ యూజర్స్ ఈ ప్రాజెక్ట్ 1 అనే ఫోల్డర్ లో ఎటువంటి ఫైల్స్ తయారు చేయడానికి లేదు అంటే దాని అర్థం ఏంటంటే వీళ్ళకి ఈ ప్రాజెక్ట్ 1 లో ఎటువంటి ఫైల్స్ తయారు చేసుకోవడానికి అవకాశం లేదు అంటే అర్థం ఏంటంటే రైట్ పర్మిషన్ లేదు రైట్ అనే పర్మిషన్ ఇవ్వాల దేని మీద ఈ ప్రాజెక్ట్ 1 అనే డైరెక్టరీ మీద అదర్ అనే యూజర్స్ కి అదర్ అంటే KK1 అయినా రామ్ అయినా ఈ రైట్ పర్మిషన్ లేనందువల్ల ఇక్కడ రామ్ కి ఇక్కడ ఎర్రర్ వచ్చింది డినైడ్ అని వచ్చింది ఇక్కడ KK1 కూడా డినైడ్ అని వచ్చింది ఎక్సలెంట్ అతనికి ప్రాజెక్ట్ అతను ఫైల్స్ తయారు చేయలేకపోయాడు ఇతను ఫైల్స్ తయారు చేయలేకపోయాడు ఎక్కడ ఆ ఫోల్డర్ లో అప్పుడు వెంటనే KK1 రామ్ టికెట్ రైజ్ చేశారు ఏ బాస్ ప్లీజ్ ప్రొవైడ్ మీ దిస్ యాక్సెస్ ఐ కెనాట్ ఏబుల్ టు రైట్ క్రియేటింగ్ ద ఫైల్స్ ప్లీజ్ అన్నాడు అప్పుడు వెంటనే KK1 అలాగే ఇచ్చాడు రామ్ అలాగే ఇచ్చాడు మెసేజ్ ఎప్పుడైతే మెసేజ్ రిసీవ్ చేసుకున్నాడో అప్పుడు రూట్ యూజర్ స్క్రీన్కి వస్తాడు అతను రూట్ యూజర్ వాట్ ఇస్ దిస్ నాన్ సెన్స్ వీఆర్ అనేబుల్ టు అనగానే అప్పుడు రూట్ యూజర్ వచ్చాడు పిక్చర్ లో ఓకే మీకు పర్మిషన్స్ ఇస్తే సెట్ అయిద్ది అన్నాడు రైట్ పర్మిషన్ ఇవ్వాలంటే chmod రైట్ పర్మిషన్ ఎవరికి ఇవ్వాలా అదర్స్ కి chmod o
డబ్ల్యూ పర్మిషన్ స్లాష్ ప్రాజెక్ట్ వన్ డైరెక్టరీ, ఈ విషయం. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, డబ్ల్యూ పర్మిషన్ అనేది ఇస్తున్నా ఎవరికి, ఓ అంటే ఏంది, అదర్స్ కి, దేని మీద, ప్రాజెక్ట్ వన్ డైరెక్టరీ మీద. ఎప్పుడైతే నేను ఈ కమాండ్ ఎగ్జిక్యూషన్ చేశానో ఈ స్టేట్మెంట్, సో స్టేట్మెంట్ ఎగ్జిక్యూషన్ చేసేసాను కదా, అంటే ప్రాజెక్ట్ వన్ అనే ఫోల్డర్ కి అదర్స్ కి ఈ పర్మిషన్ ఉంది, డబ్ల్యూ పర్మిషన్ ఉంది. ఎలా చెక్ చేసుకోవాలా అదర్స్ కి పర్మిషన్ వచ్చిందో లేదో మనం అని అంటే ఏం లేదు, అప్పుడు ls-ld రాసి స్లాష్ ప్రాజెక్ట్ వన్ రాస్తే చాలు, మీకు ఆ ప్రాజెక్ట్ వన్ ప్రాపర్టీస్ డిస్ప్లే అవుతాయి. ప్రెస్ ఎంటర్ బటన్, చూసారా, ఈ ప్రాజెక్ట్ వన్ అనే ఫోల్డర్స్ కి సంబంధించిన ప్రాపర్టీస్ ఇవి. ఇదిగో ఇదిగో ఇక్కడ ఈ వీటిని చూడు పర్మిషన్స్ అని పిలుస్తాం. ఇదేమో ఈ ఓనర్స్ పర్మిషన్, ఇదేమో గ్రూప్ పర్మిషన్స్, ఇదేమో అదర్స్ పర్మిషన్. సో అదర్ పర్మిషన్ కొంత చూసావా, మనం ఇచ్చిన డబ్ల్యూ యాడ్ అయిపోయింది ఇక్కడ, మనం ఇచ్చిన డబ్ల్యూ ఇక్కడ యాడ్ అయిపోయింది. అంటే అదర్స్ అనేవాడికి, ఇది అదర్స్ అంటే ఇది యాక్చువల్ గా ఈ టేబుల్లో ఇది యాక్చువల్ గా చెప్పాల్సింది ఏంటంటే ఇది ఇది ఎట్లా ఉంటాయి అనమాట యాక్చువల్ గా. సో వీటిల్లో మూడు భాగాలుగా విడగొట్టాల, ఇది సారీ త్రీ త్రీ పార్ట్స్ అన్నమాట. సో పార్ట్ వన్, పార్ట్ టూ, పార్ట్ త్రీ. పార్ట్ వన్ అనేది ఓనర్స్ సంబంధించిన పర్మిషన్. ఇది ఉంది, దీని ఎదురుగా ఏం రాస్తుంది, ప్రాజెక్ట్ వన్ రాస్తుంది. ఓకే, దీని అర్థం ఏంది, ఎలా అర్థం చేసుకోవాలా అంటే ప్రాజెక్ట్ వన్ అనే ఫోల్డర్ మీద ఓనర్స్ కి ఓనర్స్ కి పర్మిషన్స్ ఉన్నాయి. అప్పుడు ఓనర్స్ ఈ ప్రాజెక్ట్ వన్ ని ఇలా యాక్సెప్ట్ చేసుకుంటాడు. సో అట్లా కాదు, ఇది ఇది ఏంది ఆర్ఎక్స్ అంటే ఇది గ్రూప్ అన్నమాట, గ్రూప్ కి ఇలాంటి పర్మిషన్స్ ఉన్నాయి, దాన్ని బట్టి ప్రాజెక్ట్ వన్ మీద ఇలాంటి యాక్సెస్ తీసుకుంటాడు. లేదు లేదు అదర్స్ కి ఆర్డబ్ల్యూఎక్స్ ఉంది. అదర్స్ అంటే ఎవరు, వీళ్ళు మనం చెప్పిన వాళ్ళు, కేకే వన్ అవ్వచ్చు, కేకే టూ అవ్వచ్చు, రామ్, వీళ్ళంతా అదర్స్. అదర్స్ కి ఆర్డబ్ల్యూఎక్స్ పర్మిషన్స్ ఇచ్చాయి, దేని మీద, ప్రాజెక్ట్ వన్ మీద. ఇవ్వటం వల్ల ఏం జరిగింది అంటే ఈ అదర్స్ అనే వాళ్ళు ఈ ప్రాజెక్ట్ వన్ అనే ఫోల్డర్ లో కొన్ని ఫైల్స్ తయారు చేయొచ్చు. అట్లా విషయం, దానికోసం పర్మిషన్ ఇచ్చా. ఓకే, దాని ప్రకారంగా వాళ్ళు ఫైల్స్ తయారు చేసుకోగలరు. ఓకే ఫైన్, సరే. ఇప్పుడు సరే ఇచ్చాను కదా, ఇది పర్మిషన్. ఓకే, ఇచ్చిన తర్వాత హే బాబు రామ్ అండ్ కేకే వన్ ప్లీజ్ చెక్ అండ్ లాగిన్ అని చెప్పాను. మీరు లాగిన్ అయ్యి చెక్ చేసుకున్నాను. అప్పుడు వెంటనే వాళ్ళు లాగిన్ అయ్యారు. ఇట్లా అయ్యా పర్మిషన్స్ ఇచ్చావా అన్నారు. అప్పుడు వెంటనే ఈయన రామ్ యూజర్ స్టైల్ గా ఇదిగో టచ్ ఫైల్ 5 అని టచ్ చేశాడు. టచ్ ఫైల్ 5, ప్రెస్ ఎంటర్ బటన్, అయిపోయింది. టచ్ ఫైల్ 6, టచ్ ఫైల్ 6 ఎంటర్ చేశాడు, ఎంటర్ అయిపోయింది. ఈయన వచ్చేసరికి పర్మిషన్స్ అక్కడ ఇచ్చేశారు కదా, అప్పుడు ఈయన మళ్ళీ ఏం చేశాడు, అదే డైరెక్టరీలో, ఇగో డైరెక్టరీ అదే ప్రాజెక్ట్ వన్ డైరెక్టరీలోనే మీరు ఉన్నారు, అక్కడే ఫైల్స్ తయారు చేస్తారు. టచ్ ఫైల్ 3, టచ్ ఫైల్ 4 ఇట్లా చేశాడు. అంటే దీన్ని బట్టి ఏమర్థం చేసుకోవాలి మీకు అంటే కేకే వన్ అనే వ్యక్తి ఏమో ఫైల్ 3, ఫైల్ 4 తయారు చేశాడు ఎక్కడ, ప్రాజెక్ట్ వన్ డైరెక్టరీలో. ఇదిగో రామ్ అనే వ్యక్తి ఏమో ఫైల్ 5, ఫైల్ 6 తయారు చేశాడు. అయితే ఈ ఫైల్స్ అందరికి కనపడతాయి, అది రామ్ కి కనిపిస్తుంది, అది కేకే వన్ కి కనిపిస్తుంది, అది రూట్ యూజర్ కూడా కనిపిస్తాయి. ఎందుకు, ఈ ప్రాజెక్ట్ వన్ అనేది కేకే వన్ యాక్సెప్ట్ చేసుకున్నాడు, ఈ ప్రాజెక్ట్ వన్ అనేది రామ్ కూడా యాక్సెప్ట్ చేసుకున్నాడు. ఇప్పుడు కేకే వన్ అనే వ్యక్తి జస్ట్ ఇక్కడ ఎల్ఎస్ టైప్ చేస్తే అతనికి అన్ని కనిపిస్తాయి, చూసారా ఇవన్నీ. ఇప్పుడు కేకే వన్ కి అర్థం కాల, ఎవడు ఏ ఫైల్ తయారు చేశాడో అర్థం కావట్లా ఎవరికి, కేకే వన్ కి. అప్పుడు కమాండ్ మార్చాడే, ఎల్ఎస్ కాదు ls-l టైప్ చేశాడు. అప్పుడు అందరికీ అర్థమైంది, అంటే ఎంత మొత్తం అర్థమైంది భాష అంతా. అంటే ఏంది భాష అంట అంటే ఎవడు ఏ ఫైల్ తయారు చేశాడో అర్థమైంది. అప్పుడు ls-l కొట్టాడు. ls-l ఎప్పుడైతే కొట్టాడో అప్పుడు ఏం చేస్తుంది చూసావా, ఫైల్ 1 వచ్చింది, ఫైల్ 2 వచ్చింది, ఫైల్ 3 వచ్చింది, కానీ అవి ఎవరు తయారు చేశారో కూడా వచ్చినాయి. ఇదిగో ఫైల్ 1, ఫైల్ 2 అనేది ఈ వ్యక్తి తయారు చేశాడు. ఎస్ ఫ్రెండ్స్, అర్థమవుతుందా కాన్సెప్ట్? అవునండి. చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ యాక్చువల్గా. క్లోజ్ చేద్దాం, కొంచెం కాన్సన్ట్రేషన్ చేయండి
అయిపోవచ్చింది లాస్ట్. సో ఇక్కడ ఫైల్ 1 ఫైల్ 2 అనేది ఎవరు తయారు చేశారు అంటే రూట్ తయారు చేశారు. మనకు పక్కాగా అర్థమైంది. గుడ్. మరి ఇక్కడ ఇక్కడ చూస్తే ఫైల్ 5 ఫైల్ 6 ఎవరు తయారు చేశారు అంటే రామ్ తయారు చేశాడు. అది అక్కడ స్టోరీ. మరి రిమైనింగ్ ఫైల్స్ ఎవరు తయారు చేశారంటే KK1 తయారు చేస్తున్నాడని మనకు అర్థమవుతుంది స్పష్టంగా. ఈ ఫైల్స్ KK1 తయారు చేశాడని అర్థం. ఇలాగా సరే. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, నా క్వశ్చన్ అదే ఇప్పుడు నేను అడిగింది. ఇప్పుడు ఈ రామ ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ 1లో అనేది ఒక ఫోల్డర్ యాక్చువల్ గా. అంటే ఇది అందరికీ యాక్సెసిబుల్ అవుతుంది. KK1 కి యాక్సెస్ అవుతుంది, రామ్ కి యాక్సెస్ అవుతుంది, అందరికీ యాక్సెస్ అవుతుంది. ఇప్పుడు ఇప్పుడు KK1 ఈ ఫైల్స్ ఫోల్డర్స్ ఫైల్స్ అన్ని చూసుకున్నాడు. రామ్ అనే వ్యక్తి ఈ ఫైల్స్ చూసుకోవచ్చో లేదో ఒకసారి చెక్ చేయండి. ఎస్. అప్పుడు రామ్ అనే టెర్మినల్లోకి వెళ్ళండి. రామ్ టెర్మినల్. ఎస్ ఎస్, దిస్ ఈస్ వాట్ రామ్ టెర్మినల్. ఓకే. ఆయన ఇప్పుడు ఈయన LS టైప్ చేశాడు. ఇక్కడ LS టైప్ చేస్తే ఇలా వస్తుంది. అంటే ఆయనకు అర్థం కాల, ఎవరు ఏ ఫైల్ తయారు చేసాడో తెలియదు కాబట్టి మళ్ళీ ఆయన వెంటనే ఏమన్నాడంటే LS-L చేశాడు. LS-L చేసిన వెంటనే ఎట్లా వచ్చింది? ఎక్సలెంట్. ఎవరు తయారు చేశారు? KK1 అనే వ్యక్తి ఫైల్ 3 ఫైల్ 4 తయారు చేశాడు. ఓకే. నేను చేసిందేమో ఫైల్ 5 ఫైల్ 6. రూట్ యూజర్ చేసిందేమో ఇక్కడ ఫైల్ 1 ఫైల్ 2 అనేది రూట్ యూజర్ చేశాడని అర్థమవుతుంది దీన్ని బట్టి ఈ కేసులో. అంటే ఇక ప్రతి ఒక్కళ్ళకి చూసుకోవచ్చు. ఎస్, ప్రతి ఒక్కళ్ళు చూసుకోవచ్చు. అలాగే రూట్ యూజర్ చూడు. రూట్ యూజర్ లోకి వెళ్ళాం. ఎస్. సారీ, క్లియర్ చేయండి స్క్రీన్. క్లియర్. స్లో అయిపోయింది. ఓ, నెట్వర్క్ ఎర్రర్. సరే, ఓపెన్ క్లోజ్ చేసి పట్టి అంటే రూట్ యూజర్ అనేది మళ్ళీ లాగిన్ అవుదాం ఏంటనే. రూట్ యూజర్ కోసం రూట్ యూజరు రైట్ పర్మిషన్స్ ఇస్తే వాళ్ళిద్దరు డిలీట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అనుకుంటండి. అదే ఇప్పుడు మనం చెక్ చేయబోయేది అదే అంశం. అర్థమైందా? సరే, ఇది రూట్ యూజర్. ఇతను cd/project1 చేశాడు. LS టైప్ చేశాడు ఇతను. ఎప్పుడైతే ఇతను LS టైప్ చేశాడో అతనికి కూడా ఫైల్స్ కనపడ్డాయి. కానీ అతనికి డౌట్ వచ్చింది, ఎవడు ఏ ఫైల్స్ తయారు చేశాడో చూసుకోవాలని చెప్పేసి అతను ఏం చేశాడు, వెంటనే క్లియర్ చేసి LS-L చేశాడు. LS-L చేసిన వెంటనే అర్థమైంది రూట్ యూజర్ ఏమని, అమ్మాయ నేను తయారు చేసింది మాత్రం 2 ఫైల్సే. నేను తయారు చేసింది ఎన్ని ఫైల్స్? 2 ఫైల్సే. గుడ్. అర్థమైందా? నేను తయారు చేసింది 2 ఫైల్సే. ఏది? ఫైల్ 1 అనేది ఫైల్ 2 అనేది నేను తయారు చేశానని రూట్ యూజర్కి అర్థమైంది. మరి రిమైనింగ్ ఫైల్స్ ఎవరు తయారు చేశారంటే ఇదిగో రామ్ అనే వ్యక్తి ఇదిగో ఈ ఈ ఈ ఫైల్స్ తయారు చేశాడు అని అర్థమైంది. ఓకే. KK1 అనే వ్యక్తి ఈ ఫైల్స్ తయారు చేసి అర్థమైంది. ఓకే. స్టోరీ బాగా అర్థమైంది. ఎప్పుడు LS-L చేసిన వెంటనే. అంటే ప్రాజెక్ట్ 1లో ఉన్న ఫైల్స్ రూట్ యూజర్ చూసుకోగలుగుతున్నాడు, KK1 యూజర్ చూసుకోగలుగుతున్నాడు, రామ్ యూజర్ కూడా చూసుకోగలుగుతున్నాడు. సో ఇలా అవటం వల్ల ఏం జరిగిందంటే వాళ్ళకందరికీ ఏ ఫైల్స్ ఎక్కడ ఉన్నాయో తెలిసిపోయింది. బట్ పర్మిషన్స్ ఉన్నాయి కాబట్టి యాక్సెస్ చేసుకోగలిగారు. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, లెస్ క్లియర్. నా క్వశ్చన్ అది. ఇప్పుడు అది ఇందాక నేను రైజ్ చేసిన క్వశ్చన్ ఏంటంటే, ఇక్కడ ఇది స్టోరీ. ఇది ఎస్, ఇప్పుడు అర్థమైందా? ఎస్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఇలా ఉంది. ఇలా ఉంది స్ట్రక్చర్. ఇలా ఉన్న ఈ స్ట్రక్చర్ లో నేనేం రాశానంటే కెన్ KK1 యూజర్ డిలీట్ ద రూట్ యూజర్ ఫైల్స్ అని చెప్పా.
కెన్ కేకే1 డిలీట్స్ ద రామ్ యూజర్ ఫైల్స్ అని చెప్పా. అంటే అర్థమైంది ఇక్కడ కేకే1 అనే వ్యక్తి యూజరు అన్ని ఫైల్స్ కనపడుతున్నాయి వాడికి. పొరపాటులో రూట్ యూజర్ ఫైల్స్ కూడా కనపడింది, రూట్ యూజర్ తయారు చేసిన ఫైల్స్ కూడా. నేనేమంటానంటే ఇప్పుడు రూట్ యూజర్ తయారు చేసిన ఫైల్స్ కనపడుతున్నాయి, రామ్ యూజర్ తయారు చేసిన ఫైల్స్ కూడా ఇక్కడ కనపడుతున్నాయి వాడికి. మరి ఇప్పుడు ఈ కేకే1 అనే వ్యక్తి ఈ ఫైల్స్ ని డిలీట్ చేసుకునే సౌకర్యం ఉన్నదా? ఇదిగో రూట్ యూజర్ ఫైల్స్ డిలీట్ చేసుకునే సౌకర్యం కేకే1 ఉన్నదా? అది ఇక్కడ మనం చెక్ చేయాల్సింది. ఎస్. ఇప్పుడు మనం కేకే1 కి వెళ్దాం. ఎస్ ఈజ్ కేకే1. LS-L కొట్టంగానే LS-L ప్రెస్ ఎంటర్ బటన్ కొట్టాడు. క్లియర్. ఓకే. LS-L బటన్ కొట్టిన వెంటనే అన్ని ఫైల్స్ కనపడతాయి. చూసారా? ఇదిగో కేకే1 తను చేసిన ఫైల్స్ ఇవి, మిగతా వాళ్ళు చేసిన ఫైల్స్ ఇవి. అతను ఏమన్నాడంటే సింపుల్ గా అన్ని ఫైల్స్ నాకు కనపడుతున్నాయి కాబట్టి ఇదిగో ఫైల్ 5ని డిలీట్ చేస్తా, రామ్ ఫైల్స్ డిలీట్ చేద్దాం అనుకున్నాను. డిలీట్ చేయడానికి ఏంటి మనకు ఆప్షన్ అంటే రిమూవ్ అనే కమాండ్ ఉపయోగించి ఫైల్స్ రిమూవ్ చేయొచ్చు. రిమూవ్ ఫైల్ 5 అన్నాడు. సింపుల్ గా ఫైల్ 5 అనేది ఎవరు తయారు చేసిన ఫైల్ అయ్యా అంటే యాక్చువల్ గా రామ్ అనే వ్యక్తి తయారు చేసిన ఫైల్స్. ప్రెస్ ఎంటర్ బటన్. ఎస్ ఎస్. ఓకే, ఎస్ ఇచ్చాను. మరి అది డిలీట్ అయిందో లేదో చూద్దాం. ఓకే ఫస్ట్. ఓకే మళ్ళీ LS-L కొట్టే చూడు, ఇప్పుడు చూడు. అరే డిలీట్ అయిపోయింది. 5వ నెంబర్ ఫైల్ లేదు ఇక్కడ. చూసావా? డిలీట్ అయిపోయింది. అయ్యో, ఇప్పుడు రామ్ అనేది ఏంది? రామ్ కి ఒక ఫోల్డరే ఉంది. వాట్ అబౌట్ అదర్ ఫోల్డర్స్? నో. అదర్ ఫైల్స్ నో, డిలీటెడ్ బై కేకే1 యూజర్. ఇది చాలా మిస్టేక్ అవుతుంది. ఆ కేకే1 మళ్ళీ ఏం చేశాడంటే సింపుల్ గా రూట్ యూజర్ తయారు చేసిన ఫైల్ 1 అనేది కూడా డిలీట్ చేద్దామా అనుకున్నాడు. ఎవరు? కేకే1. అప్పుడు రూట్ యూజర్ ఫైల్ 1 అనేది రూట్ యూజర్ చేసిన ఫైల్ ఇక్కడ కనిపిస్తుంది, ఓనర్ ఎవడో. ఇప్పుడు సపోజ్ దాన్ని డిలీట్ చేయని సౌకర్యంలో ఇప్పుడు వాడు క్లియర్ కొట్టి కొట్టి ఫైల్ 1 కొట్టాడు. ప్రెస్ ఎంటర్ బటన్. ఎస్. ఓకే ఇప్పుడు క్లియర్ స్క్రీన్. ఓకే ఇప్పుడు అంటే మనం ఎక్కడున్నాం అంటే ఇక్కడ గుర్తుపెట్టుకో, మనం ఎక్కడో లేము, మనం ప్రాజెక్ట్ 1 అనే ఫోల్డర్లోనే ఉన్నాం. యాక్చువల్గా ప్రాజెక్ట్ 1 అనే ఫోల్డర్లోనే ఎన్ని ఫైల్స్ ఉన్నాయో చెక్ చేస్తున్నాం. చెక్ చేయాలంటే ఇక్కడ LS కమాండ్ టైప్ చేస్తాం అంతే, లేదా LS-L టైప్ చేస్తాం అంతే. సో అది ప్రాజెక్ట్ 1 లో ఉన్నాం మనం. ప్రాజెక్ట్ 1 లోనే ఇప్పుడు ఆపరేషన్స్ చేస్తాం. ఓకే అంటే ప్రాజెక్ట్ 1 అనేది ఏంది? నా ప్రాజెక్ట్ రిలేటెడ్ ఫైల్స్ ఉన్న ఫోల్డర్ పేరు. ఓకే LS-L. అయ్యో ఇదేంది ఇది? రూట్ యూజర్ తయారు చేసిన ఫైల్ 1 వెళ్ళేసిపోయింది. మళ్ళీ అగైన్ ఫైల్ 2 కూడా లేపేద్దాం అనుకున్నా, రిమూవ్ చేద్దాం అనుకున్నా. అప్పుడు ఏం చేయాలా? ఫైల్ 2 అని చెప్పా. ప్రెస్ సెంటర్ బటన్. ఎస్. ఓకే ఇప్పుడు క్లియర్ స్క్రీన్ క్లియర్ చేసి మళ్ళీ చూడండి. LS-L లేదు ఇక. అరే ఇదేంటి ఇది అంటే ఇప్పుడు షాక్ తింటాడు ఎవడు? రూట్ యూజర్. ఎందుకు? వాడు తయారు చేసిన ఫైల్ 1 లేదు, ఫైల్ 2 లేదు. ఇక రామ్ ఉన్నాడు. రామ్ ఏంటి? డైలీ అతను రొటీన్ గా వర్క్ చేస్తూ ఉంటాడు. రామ్ ఏం చేశాడంటే సింపుల్ గా రామ్ ఫైల్ కూడా ఫైల్ 6 ఉంది కదా, ఫైల్ 6 ని కూడా డిలీట్ చేస్తాను నేను కావాలని. ఫైల్ 6 డిలీట్ చేశా. ఫైల్ 6 ఎస్ అని కొట్టా. ఎస్ అని కొట్టగానే మళ్ళీ చూసా, మళ్ళీ చెక్ చేస్తే అసలు ఇదిగో LS-L కొట్టా. సో ఇప్పుడు ఇక ఫోల్డర్ లో ఎవరు మిగిలిన నాయి మాత్రమే, అంటే కేకే1 యూజర్ వ్యక్తి మాత్రమే మిగిలినాయి. అరే అందరు ఫైల్స్ డిలీట్ చేసి తన ఫైల్స్ నే ఉంచుకున్నాడు. ఎక్కడ? ప్రాజెక్ట్ 1 అనే డైరెక్టరీలో. మిగతా వాళ్ళ ఫోల్డర్స్ ఫైల్స్ అన్ని డిలీట్ చేశాడు. ఎవడు? కేకే1. తన ఫైల్స్ మాత్రమే కనపడుతున్నాయి, మిగతా ఫైల్స్ అన్ని డిలీట్ అయ్యాయి. ఇప్పుడు వాళ్ళు రెగ్యులర్ గా యాజ్ యూజువల్ గా మరి రామ్ అనే యూజర్ లాగిన్ అవుతాడు. మరి కామనే కదా. అప్పుడు రామ్ అనే యూజరు రామ్ అనే స్క్రీన్ దగ్గరికి వెళ్ళు. ఇది రామ్ స్క్రీన్. ఇక్కడ ఇది రామ్ స్క్రీన్. ఈయన వెళ్ళి సింపుల్ గా ఇదిగో ఈయన ప్రాజెక్ట్ 1 అంటే మీరు బయటికి వెళ్ళి సిడికి వెళ్ళి
ఓకే ఓకే ఓకే. సో పట్టి పట్టి ఓపెన్ చేయండి. ఇదిగో ఐపీ అడ్రస్ టైప్ చేయండి ఇక్కడ. SSH authentication credentials, browse, open EC2-user, clear. ఇలా చేయండి. ఓకే, క్లియర్ ఇలా చేయండి. సో sudo -i, సారీ సారీ సారీ, అసలు ఇది కూడా అవసరం. యాక్చువల్గా చెప్పాలంటే మనం రామ్ యూజర్ లోకి లాగిన్ పట్టి పట్టి పబ్లిక్ ఐపీ అడ్రస్, ఓకే, SSH authentication credentials, open. So login as a RAM 1 2 క్లియర్ అయిపోయింది. ఇది యాక్చువల్గా స్టోరీ. ఇది ఇది రామ్ యూజర్ ఇక్కడ ఉన్నాడు. ఇప్పుడు ఈయన రెగ్యులర్ గా లాగిన్ అయ్యాడు. ఇప్పుడు లాగిన్ అయిపోయి తను project1 ఫోల్డర్ లోకి వెళ్ళబోతున్నాడు. సిడి టైప్ చేశాడు, CD/project1 టైప్ చేసి ప్లస్ ఎంటర్ బటన్ కొట్టి మళ్ళీ LS టైప్ చేశాడు. LS టైప్ చేస్తే ఫైల్ 4, ఫైల్ 3, ఫైల్ 4 కనిపిస్తుంది. తన ఫైల్స్ కనపట్ల. మళ్ళీ ట్రై చేశాడు, ఇది తప్పు చూపిస్తుందని చెప్పేసి LS-L టైప్ చేశాడు, ప్లస్ ఎంటర్ బటన్. LS-L టైప్ చేసిన వెంటనే ఏం జరిగిందంటే, అరే ఇదేంటిది, KK1 ఫోల్డర్సే కనపడుతున్నాయి, నా ఫైల్స్ కనపడలేదు, డౌట్ వచ్చింది వీడికి. అంటే KK1 వ్యక్తి యొక్క ఫైల్సే కనపడుతున్నాయి, నా ఫైల్స్ కనపట్లా. ఇదిగో KK1 వ్యక్తిది, వాడు ఫైల్ ఇది. అరే ఆ యూజర్ తయారు చేసిన ఫైల్ ఇది. మళ్ళీ KK1 వాడు తయారు చేసిన ఫైల్స్ ఇది. అరే వాట్ అబౌట్ మై ఫైల్స్ అనుకుంటున్నాడు రామ్. ఏదో జరిగింది. మరి ఇప్పుడు ఎలా తీసుకుని రావాలా? డిలీట్ చేశాడు. అందుకనే ఓ పని చేద్దాం, వీడి ఫైల్స్ నేను డిలీట్ చేస్తే పోలా అనుకున్నాడు ఎవరు, రామ్. అప్పుడు వెంటనే రామ్ కూడా తెలుసు కదా లైనక్స్. అప్పుడు వెంటనే రామ్ ఏం చేశాడంటే, వెంటనే RM రిమూవ్ file3 అని కొట్టాడు ఈయన, ప్లస్ ఎంటర్ బటన్. ఎస్ కొట్టి ఎస్, ఓకే. మళ్ళీ RM file4 అని కొట్టాడు ఈయన, మళ్ళీ ఎస్ కొట్టాడు. అంటే ఇక్కడ ఏం చేశాడంటే ఉన్న ఫైల్స్ ను కూడా డిలీట్ చేశాడు ఈయన. అప్పుడు LS కొట్టి -L కొడితే 0. అంటే ఎక్కడ 0? project1 అనే ఫోల్డర్ లో ఇప్పుడు 0 ఫైల్స్ ఉన్నాయి. అంటే ఏం చేశాడు, రామ్ అనే వ్యక్తి ఉన్న 2 ఫైల్స్ ను కూడా డిలీట్ చేశాడు. ఎస్ ఈ ఎవరు ఫైల్స్ లేవు. ఇక అందరూ లాగిన్ అయ్యి చూసుకుంటే అందరికి 0 కనపడుతుంది. అప్పుడు KK1 కూడా చూసుకుంటే వాడికి కూడా 0 కనపడుతుంది. KK1 చూసినా అతనికి 0. అర్థమైందా? అతనికి 0 కనపడుతుంది. KK1 చూసినా సరే అతనికి కూడా 0 కనపడుతుంది. సో అతనికి కూడా 0. అర్థమైందా? అంటే ఇప్పుడు సపోజ్ ఇది ఈడ KK1 క్లియర్. KK1 వల్ల సింపుల్ గా లాగిన్ అయ్యి LS-L పెట్టాడు. ఇలా చూడ 0 ఉంది, అదేంది ఇది? ఈ project1 అనే ఫోల్డర్ లో నేను 2 ఫైల్స్ ఉన్నాయి కదా, మిగతా వాళ్ళందరూ డిలీట్ చేశాను కదా, మళ్ళీ నా ఫైల్స్ ఎవడో డిలీట్ చేశాడే అనుకున్నాడు వీడు. అంటే ఏం జరుగుతుంది ఇక్కడ, ఈ project1 అనే దాని మీద ఈ KK1 కి రైట్ పర్మిషన్ ఉంది కాబట్టి అన్ని డిలీట్ చేశాడు. ఫైల్స్ ని క్రియేషన్ చేయొచ్చు, డిలీషన్ చేయొచ్చు, వీడి అవకాశం అట్లా ఉంది. అలాగే రామ్ అనే వ్యక్తికి కూడా project1 మీద రైట్ పర్మిషన్ ఉంది. రైట్ పర్మిషన్ ఉండటం అంటే అర్థం ఏంది, ఫైల్స్ తయారు చేయొచ్చు, తయారు చేసిన ఫైల్స్ ని డిలీట్ చేయొచ్చు. కానీ ఇక్కడ డిలీట్ చేయాలి, కానీ నీ ఫైల్ నువ్వు తయారు చేసుకుని నీ ఫైల్ నువ్వు డిలీట్ చేసుకోవాలి. అంతేగాని వేరే వాడి ఫైల్స్ నువ్వు డిలీట్ చేసుకునే సౌకర్యం ఇస్తే సెక్యూరిటీ వైలెన్స్ అవుతుంది. అర్థమైందా? మరి ఇది వైలెన్సే రియల్ గా చెప్పాలంటే. అంటే వైలేట్ అవుతుంది. అంటే ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలా, ఇన్ ఆర్డర్ టు ఓవర్కమ్ ది సిచ్యువేషన్, అంటే ఒకరి ఫైల్స్ ని మరొక వ్యక్తి డిలీట్ చేయకూడదు. రామ్ అనే వ్యక్తి యూజరు అతను కొన్ని ఫైల్స్ తయారు చేశాడు. లెట్సే అతను మళ్ళీ ఏం చేద్దాం దేవుడా అని మళ్ళీ టచ్ ఫైల్, మళ్ళీ ఫైల్ 5 అనేది తయారు చేశాడు ఆయన. మళ్ళీ టచ్ ఫైల్ 6 అని అతను తయారు చేసుకొని మళ్ళీ వర్క్ చేస్తున్నాడు. ఇప్పుడు
అతను ఫైల్స్ అతను తయారు చేశాడు, వర్క్ చేస్తున్నాడు, ఫైన్. మళ్ళీ ఇక ఏం చేస్తాడు, ఇక ఇది రామ్ ఈయన వర్క్ చేస్తున్నాడు 2 ఫైల్స్ తయారు చేసుకొని, మళ్ళీ ఎల్ఎస్ కొట్టగానే ఇదిగో ఫైల్ 5 ఫైల్ 6 కనపడింది. ఎల్ఐ కొట్టగానే ఆ ఫైల్ ఎవరు తయారు చేస్తారో కనపడింది, రామ్. ఓకే, అయిపోయింది, ఇది క్లియర్. ఇది అయిపోయిన తర్వాత సరే ఇక అతను వర్క్ చేసుకుంటున్నాడు, రామ్ వదిలేద్దాం. ఇంకా రాము స్క్రీన్ లో నుంచి బయటకు వచ్చి ఈ కేకే 1 స్క్రీన్ లోకి వచ్చా. ఈ కేకే 1 స్క్రీన్ లో ఏం జరిగింది, మళ్ళీ ఎల్ కొట్టా సింపుల్ గా. అరే, రామ్ అనే వ్యక్తి మళ్ళీ 2 ఫైల్స్ తయారు చేశాడే. ఆహా, ఓకే ఓకే, చూద్దాం తర్వాత. మన వర్క్ అంతా అయిపోయిన తర్వాత ఇతను ఫైల్స్ డిలీట్ చేసి మనం లాగ్అవుట్ అవుతాం అనుకున్నాడు. అనుకొని ఇప్పుడు ఈ కేకే 1 అనే వ్యక్తి ప్రాజెక్ట్ 1 అనే దాంట్లో ఉన్నాడు, గుర్తుపెట్టుకోండి. కేకే 1 అనే వ్యక్తి ప్రాజెక్ట్ 1 అనే ఫోల్డర్ లో ఉన్నాడు. ఓకే, ఇప్పుడు మరి ప్రాజెక్ట్ 1 ఫోల్డర్కి వచ్చిన తర్వాత అతను ఏదో వర్క్ చేయాలిగా, చేస్తున్నాడు. చేసే క్రమంలో అతను కూడా 2 ఫైల్స్ తయారు చేశాడు. 2 ఫైల్స్ అంటే ఏంది, టచ్ ఫైల్ 3, టచ్ ఫైల్ 4, ఇలా తయారు చేసి అతను ఏదో వర్క్ కొనసాగిస్తూ ఉంటాడు అనుకోండి. ఇప్పుడు మళ్ళీ అన్ని ఫైల్స్ ఎన్ని ఉన్నాయో చూసుకుందాం అంటే ఎల్ కొట్టాడు. మాయా, నా ఫైల్స్ 3, 4. ఓకే, ఇదిగో 3, 4 నా ఫైల్సే, తయారు చేసిన వ్యక్తి నేనే, అయిపోయింది. రామ్ అనే వ్యక్తి ఎన్ని ఫైల్స్ తయారు చేశాడు అంటే, రామ్ అనే వ్యక్తి, ఎస్, ఇదిగో ఈ రామ్ అనే వ్యక్తి, ఇదిగో ఫైల్ 5 తయారు చేశాడు, ఫైల్ 6 తయారు చేశాడు. అమ్మాయ, అది అతని ఫైల్స్, ఇది నా ఫైల్స్ అనుకున్నాడు. సరేలే, వర్క్ అంతా అయిపోయిన తర్వాత డిలీట్ చేద్దాం అనుకున్నాడు. అనుకున్నాడు. అనుకున్న తర్వాత అప్పుడు ఏం జరిగింది అంటే, ఈ రామ్ అనే యూజర్ కి, ఎస్, రామ్ యూజర్ ఉన్నాడు కదా, రామ్ యూజర్ వర్క్ అతను కంప్లీట్ అయిపోతుంది, ఇక లాస్ట్ కి వచ్చేసాడు. రామ్ యూజర్ వర్క్ కంప్లీట్ అవుతుంది. ప్రతిసారి చెక్ ఎల్ చేయడం, అమ్మాయ నా ఫైల్ ఉంది అనుకుంటున్నాడు. రామ్ యూజర్ ఫైల్ ఉంది. ఇప్పుడు ఏం చేశాడంటే, రూట్ యూజర్ కి కంప్లైంట్ చేశాడు, టికెట్ రైజ్ చేశాడు. రూట్ యూజర్, సో ఐ క్రియేటెడ్ ఫైల్స్ ఎస్టర్డే 2 ఫైల్స్, బట్ 2 ఫైల్స్ వర్ డిలీటెడ్, ఐ డోంట్ నో అని చెప్పాడు. అరే, ఇదేంది ఇది, ఎవరు నీ ఫైల్స్ డిలీట్, ఏమో ఐ డోంట్ నో. మరి నువ్వు రిస్ట్రిక్షన్స్ అప్లై చేయి. ఈ ప్రాజెక్ట్ 1 ఫైల్స్ లో ప్రాజెక్ట్ 1 అనే ఫోల్డర్ మీద రిస్ట్రిక్షన్స్ అప్లై చేయి. ఎందుకు రిస్ట్రిక్షన్స్ అప్లై చేయాలా? మరి అంతే కదా, ఎవరు పడితే ఎవరి ఫైల్స్ ని వాళ్ళు డిలీట్ చేయకూడదు. ఎవడైతే యూజర్ ఉన్నాడో వాడు లాగిన్ అవుతాడు, ఫైల్స్ తయారు చేస్తాడు, అతనికి మాత్రమే డిలీట్ సౌకర్యం ఉండాలా, తన ఫైల్స్ నే డిలీట్ చేసుకోవాలా, తన ఫైల్స్ నే డిలీట్ చేసుకునే సౌకర్యం ఉండాలి. అంతేగాని ఇతర ఇతర వ్యక్తుల యొక్క ఫైల్స్ ని డిలీట్ చేసుకునే సౌకర్యం ఉండకూడదు వాడికి. ఉంటే ఏమైంది, నా ఫైల్స్ కూడా అవతల వ్యక్తి డిలీట్ చేస్తున్నాడు. ఇది చాలా పెద్ద ప్రాబ్లం, సెక్యూరిటీ వైలేషన్ ఇది. అవును, కాబట్టి మీరు ఏం చేస్తారంటే, ప్లీజ్ ట్రై టు ఎస్ రిజాల్వ్ ఇమీడియట్లీ అన్నాడు. ఈ ఇష్యూని రిజాల్వ్ చేయండి ఇమీడియట్ గా అన్నాడు. ఓహో, అప్పుడు అర్థమైంది రూట్ యూజర్కి ఏమని, ఒకడు తయారు చేసిన ఫైల్స్ మరొక వ్యక్తి డిలీట్ చేస్తున్నాడు, దాన్ని తీసేయాలా, అది పెద్ద సమస్య, ఎందుకంటే చాలా రిస్క్ కదా. అప్పుడు వెంటనే రూట్ యూజర్ లాగిన్ అయ్యాడు. ఇక్కడ పట్టీలోకి వెళ్ళాడు రూట్ యూజర్, తన స్క్రీన్ మళ్ళీ తన ఐపీ అడ్రస్ టైప్ చేశాడు. ఎస్, తన ఐపీ అడ్రస్ టైప్ చేసి తను లాగిన్ అయ్యాడు. ఓపెన్ EC2-user sudo-i, ఇది యాక్చువల్ గా లాగిన్ అయ్యాడు. ఇప్పుడు లాగిన్ అయ్యి మరి ఈడేం చెప్పాడు, ఎవరు తయారు చేసిన ఫైల్స్ ఇంకొక వ్యక్తి డిలీట్ చేయకూడదు అని చెప్పాడు. కేకే 1 అలాగే చెప్పాడు, రామ్ అలాగే చెప్పాడు, ఇద్దరు అలా చెప్పారు. అప్పుడు రూట్ యూజర్ ఒక డెసిషన్ తీసుకున్నాడు, మరి దీన్ని ఎలా చేయాలి. రూట్ యూజర్కి తెలియదు కదా, లైనెక్స్ని అడిగాడు. అమ్మా లైనెక్స్, వాట్ ఇస్ దిస్ నాన్ సెన్స్, ఒక వ్యక్తి తయారు చేసిన ఫైల్స్ వేరే వ్యక్తి డిలీట్ చేస్తున్నాడంట, మరి ఏం చేయాలా లైనెక్స్ చెప్పండి అమ్మా అంటే, అప్పుడు లైనెక్స్ చెప్పింది, అరే బాబు, ఒక వ్యక్తి తయారు చేసిన ఫైల్స్ మరొక వ్యక్తి డిలీట్ చేయకుండా ఉండాలంటే దేని మీద, ప్రాజెక్ట్ 1 అనే ఫోల్డర్ మీద నువ్వు కొన్ని స్పెషల్ పర్మిషన్స్ ఇవ్వాలి దానికి స్పెషల్ గా. అప్పుడు ప్రాజెక్ట్ 1 అనే దానికి నువ్వు స్పెషల్ ఇస్తే
అప్పుడు అంటే ఈ స్పెషల్ పర్మిషన్ అనేది అప్లై చేయి. అప్పుడు ప్రాజెక్ట్ 1 ఎవడు టచ్ చేయలేడు. ప్రాజెక్ట్ 1 లో ఉన్న ఫైల్స్ ని ఎవడు టచ్ చేయలేడు. ఎవరి ఫైల్స్ ని డిలీట్ చేయడం కుదరదు. కాబట్టి స్పెషల్ పర్మిషన్స్ అనేది ఇచ్చేసేయి వాడికి అన్నాడు. స్పెషల్ పర్మిషన్స్ అనేది ఎలా ఇవ్వాలా అంటే అప్పుడు చెప్పాడు, ఏం లేదు, నువ్వు సింపుల్ గా ఇదిగో స్పెషల్ పర్మిషన్ ఇవ్వాలంటే ఎవరికి, అదర్స్ కి. దేని మీద, ప్రాజెక్ట్ 1 మీద అప్లై చేయి అంటే అప్పుడు రాసి సిహెచ్ మోడ్, ఓకే, సిహెచ్ మోడ్ రాసి, సిహెచ్ మోడ్ రాసి, ఓకే, ఓ ప్లస్ టీ అని రాసాయి. ఓ ప్లస్ టీ స్లాష్ ప్రాజెక్ట్ 1 అని రాసాయి. ఓకే, ఓ ప్లస్ టీ అంటే ఓ ప్లస్ టీ వల్ల ఏం జరిగిద్దమ్మా అన్నాడు. ఏం లేదు, టీ అనే దాని వల్ల స్పెషల్ పర్మిషన్ ఇది. ఈ స్పెషల్ పర్మిషన్ అనేది వీడికి ఇచ్చి, అదర్స్ కి ఇచ్చి, ఇదిగో ఈ ప్రాజెక్ట్ 1 కి అప్లై చేస్తే ఏమైతే తెలుసా, వెంటనే ఎవరు ఫైల్స్ వాళ్ళే డిలీట్ చేసుకునే సౌకర్యం ఉంటుంది. మరొక వ్యక్తి ఫైల్స్ మరొక వ్యక్తి డిలీట్ చేయడానికి అవకాశం ఉండదు. రెస్ట్రిక్షన్ ఉంటుంది. రెస్ట్రిక్షన్. టీ, టీ మీన్స్ వాట్, స్పెషల్ పర్మిషన్ అప్లై చేస్తున్నా. అంటే స్పెషల్ పర్మిషన్ అప్లై చేసిన వెంటనే బిహేవియర్ మారిపోద్ది. చూడండి, స్పెషల్ పర్మిషన్ ఎక్కడ అప్లై చేస్తున్నా, రూట్ యూజర్ లో. ఎస్, ఇదిగో రూట్ యూజర్. స్పెషల్ పర్మిషన్ అప్లై చేయాలంటే సిహెచ్ మోడ్ ఓ ప్లస్ టీ స్లాష్ ప్రాజెక్ట్ 1 ప్లస్ ఎంటర్ బటన్. చూసారా, స్పెషల్ పర్మిషన్ అప్లై చేశాను. టీ 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 వచ్చింది ఇక్కడ, టీ. ఎప్పుడైతే అప్లై టీ అనే చేశానో ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ 1 లోపలికి వెళ్ళి ట్రై చేయమని చెప్పా. ఎవరిని, కేకే 1 కేకే యూస్. ఎస్, అప్పుడు కేకే 1 సింపుల్ గా, ఈయన కేకే 1 కదా, అతను ఎక్కడున్నాడో తీసి పక్కన పెడు. కేకే 1 సిడి రామ్. సో రామ్ చెక్ చేద్దాం. కేకే 1 అవసరం, రామ్. ఓకే, ఈయన రామ్. ఓకే, ఈయన రామ్. ఆ, ఈయన మళ్ళీ స్టైల్ గా సిడి ప్రాజెక్ట్ 1 టైప్ చేశాడు. ప్రెస్ ఎంటర్ బటన్. సారీ, స్లాష్ ప్రాజెక్ట్ 1, సిడి స్లాష్ ప్రాజెక్ట్ 1 టైప్ చేశాడు. ప్రెస్ ఎంటర్ బటన్. చేయగానే మళ్ళీ ఫైల్స్ చెక్ చేసుకున్నాడు. ls-l ఫైల్స్ చెక్ చేసుకుంటే 4 ఫైల్స్ వచ్చినాయి. ఆ, ఈ 4 ఫైల్స్ వచ్చినాయి. ls-l ఫైల్స్ చెక్ చేసుకుంటే మరి ఇప్పుడు ఈ 4 ఫైల్స్ చెక్ చేసుకున్నాడు. బాగుంది. 4 ఫైల్స్ చెక్ చేసుకున్న తర్వాత ఆ, ఇక్కడ అదే చెప్పాడు కదా, కేకే 1 ఫోల్డర్స్ ఫైల్స్ ని ఎలాగైనా డిలీట్ చేయాలనుకున్నాడు కదా లాస్ట్ లో. ఇప్పుడు లాస్ట్ లో అంటే తనైతే చెప్పాడు, అతనికి కంప్లైంట్ ఇచ్చాడు ఏమని, నేను తయారు చేసిన ఫైల్స్ ఇంకో డిలీట్ చేస్తున్నాడు చూడని రూట్ యూజర్. రూట్ యూజర్ స్పెషల్ పర్మిషన్స్ అప్లై చేశాడు. ఇక ఈ రామ్ కు తెలియదు ఆ సంగతి. రామ్ ఏం చేస్తున్నాడంటే ఆర్ఎం కొట్టి, ఆర్ఎం కొట్టి ఆర్ఎం అని టైప్ చేసి కేకే 1 తయారు చేసిన ఫైల్ 3 ఉంది కదా, ఫైల్ 3 అని కొట్టాడు. ప్రెస్ ఎంటర్ బటన్ కొట్టాడు. ఆర్ఎం కొట్టాడు, ఫైల్ 3 అని కొట్టాడు. ఎస్ అని అడుగుతుంది. ఇప్పుడు ఎస్ చేయమంటావా అని అడుగు. ఎస్ అన్నాడు. ఏమైంది అప్పుడు, ఆపరేషన్ నాట్ పర్మిటెడ్. ఎస్ బాబు, నువ్వు డిలీట్ చేయలేవు. ఎందుకు, అది వేరే వ్యక్తి ఫైల్స్, మీరు ఎట్లా డిలీట్ చేస్తారు అని అంటుంది. ఇందాకైతే డిలీట్ డిలీట్ డిలీట్, ఎవరైనా ఏ ఫైల్స్ అయినా డిలీట్ చేసుకునేస్తావు. బట్ ఇక్కడ ఆపరేషన్ నాట్ పర్మిటెడ్. అయ్యో ఇదేంది, ఇది ఇట్లా జరిగింది, నేను వీడి ఫైల్స్ ని డిలీట్ చేద్దాం అనుకుంటే డిలీట్ అవ్వటం లేదే, మళ్ళీ ఏదో లోపం ఉందని చెప్పేసి ఫైల్ నేను తప్పు కొట్టామని చెప్పేసి మళ్ళీ ls-l కొడితే, సారీ, ls-l కొట్టాడు. ls-l ls-l కొడితే ఈ ప్రాజెక్ట్ 1 లో 4 ఫైల్స్ ఉన్నాయని చూపిస్తుంది. మరి 4 ఫైల్స్ ఉంటే కేకే 1 వ్యక్తి తయారు చేసిన ఫైల్ ని డిలీట్ చేద్దాం అనుకున్నాడు. ఫైల్ 4 ని డిలీట్ చేద్దాం అనుకున్నాడు ఈసారి. అప్పుడు ఆర్ఎం ఫైల్ 4 అన్నాడు. ప్రెస్ ఎంటర్ బటన్. ఎస్, ఆపరేషన్ నాట్ పర్మిటెడ్. నీకు ఆపరేషన్ నాట్ పర్మిటెడ్ అంటే అర్థం ఏంటి తెలుసా, నీకు ఈ సౌకర్యం లేదు అంటే దట్ మీన్స్ వాట్, దిస్ ఇస్ డిజైబుల్. దిస్ ఇస్ డిజైబుల్. ఏం డిజైబుల్, రిమూవ్ చేసే సౌకర్యం లేదు నీకు. ఆపరేషన్ నాట్ పర్మిటెడ్ అంటే అది కెనాట్ రిమూవ్ అని అంటుందా లేదా. ఎస్, సరే, ఈ స్టోరీ ఇలాగ ఈయనకి అర్థమైంది. ఇక అమ్మో, ఇక ఇక మనం ఏం చేయలేం, ఈ ప్రాజెక్ట్ 1 అనే ఫోల్డర్ లో ఏం చేయలేం, రూట్ యూజర్ ఏదో చేసేసాడని ఆయన అనుకుంటాడు. బట్ ఆయన ఏం చేశాడు, రూట్ యూజర్ ఏం చేశాడని ఈయనకి చెప్పడు. నేను అప్లై చేశాను,
సిహెచ్ మాడ్ కొట్టా, O+T కొడితే అయింది. నో నో నో, అక్కడ ఆ రూట్ యూజర్ స్క్రీన్ వేరే, రూట్ యూజర్ రెస్పాన్సిబిలిటీస్ వేరు. నీకు రామ్ అనే రెస్పాన్సిబిలిటీస్, రామ్కి ఇయే తెలుసు అంతే. అంటే ఇది ఇది ఒక నార్మల్ యూజర్, అక్కడేమో ఒక రూట్ యూజర్. వీళ్ళిద్దరికి వేరు వేరే రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. అతను ఆ వర్క్ చేస్తాడు, ఇతను ఈ వర్క్ అయితే నేనేం చేస్తున్నానంటే ఇద్దరు చేసే పనులు చూపిస్తున్నాను నేను. అందువల్ల మీరు 2 యూజర్స్ గా పని చేయొచ్చు. నేను నార్మల్ యూజర్ గా నువ్వు పని చేయొచ్చు, రూట్ యూజర్ గా కూడా నువ్వు వర్క్ చేయొచ్చు, నో ప్రాబ్లం. సరే, ఇది తీసి పక్కన పెడితే ఇక KK1 స్క్రీన్ లోకి వెళ్దాం. KK1 ఇక ఆయనకు రెగ్యులర్ గా KK1 ఏం చేశాడు, రెగ్యులర్ గా KK1 పట్టి ఓపెన్ చేశాడు. సరే, అతను అతను స్క్రీన్ లోకి వెళ్ళటానికి ట్రై చేస్తున్నాడు, అతను లాగిన్ అవటానికి. ఇదిగో లాగిన్ అవటానికి ట్రై చేస్తున్నాడు పట్టి నుంచి. ఇక్కడ ఆ, అంటే IP అడ్రస్ టైప్ చేయాలి కదా. ఇదిగో IP అడ్రస్ కాపీ చేసుకో, కాపీ IP అడ్రస్ ఇది వేసుకొని, ఇది SSH అథెంటికేషన్ క్రెడెన్షియల్స్ బ్రౌజ్ ఓపెన్ లాగిన్ యాజ్ ఏంది ఇది, KK1 యూజర్ 1 2 రెగ్యులర్ గా లాగిన్ అవుతున్నాడు KK1. మాయా ఈరోజు కొన్ని ఫైల్స్ డిలీట్ చేయాలా, అవతల వ్యక్తిది అనుకోండి వచ్చాడు, LS-L కొట్టాడు. LS-L కొడితే LS-L లో ఏం లేవు, project1 లో ఉన్నాయి అవన్నీ. అందుకోసం మళ్ళీ CD కొట్టి /project1 చేశాడు. దాంట్లో ఉన్నాయి ఈ ఫైల్స్ అన్ని. అంటే ఎవరైనా సరే లాగిన్ అయ్యేది ఎట్లా అవుతారు, వాళ్ళ యూజర్ తో లాగిన్ అవుతారు, ప్రాజెక్ట్ రిలేటెడ్ ఫోల్డర్ ని యాక్సెస్ చేసుకుంటారు. అదే ఇది ప్రాజెక్ట్ రిలేటెడ్ ఫోల్డరే ఇది project1 అని. CD/project1 ప్రెస్ ఎంటర్ బటన్. ఓకే, project1 లోకి లాగిన్ అయ్యాడు. ఎస్, రైట్ నౌ హీఈస్ ఇన్ project1 డైరెక్టరీ అని ఎలా తెలుస్తుంది, ఇదిగో ఇప్పుడు ఈ project1 డైరెక్టరీలో కొట్టి LS-L కొడితే చాలు, దాంట్లో ఉన్న ఫైల్స్ వచ్చేస్తాయి. ఎస్, సో ఇప్పుడు LS రాశాడు అనుకో, ఇలా వస్తాయి. ఈ ఎవరు తయారు చేసాడో కనిపించదు. అందుకోసం అతను ఏం చేశాడంటే LS-L టైప్ చేస్తే ఈ వచ్చినాయి, 4 ఫైల్స్ వచ్చేసినాయి. అయ్యా 4 వచ్చినాయి కదా, మన ఫైల్స్ ఏంటో చూసుకున్నాడు. ఇప్పుడు KK1 యూజర్ కదా, ఈ ఫోల్డర్ లో నా ఫైల్స్ ఏందో నేను చూసుకున్నాడు. అంటే KK1 లాగిన్ అయింది, KK1 ఫైల్స్ ఏంటి, ఇదిగో ఇవి ఫైల్ 3 ఫైల్ 4. మరి మిగతా వాళ్ళ ఫైల్స్ ఏంటి, రామ్ ఫైల్ 5 ఫైల్ 6 రామ్ అనుకున్నాడు. అయితే అర్జెంట్ గా ఈ 2 ఫైల్స్ ని డిలీట్ చేయాలా అనుకున్నాడు. ఎవరు, KK1 యూజర్. వాళ్ళ ఫైల్స్ ఏంది, ప్రాజెక్ట్1 అనేది అందరికి సంబంధించింది, టీం మొత్తానికి సంబంధించింది. సో ఇక్కడ ఏం జరిగింది, ఫైల్ 5 ఫైల్ 6. అప్పుడు ఏంది, సింపుల్ గా అప్పుడు ఏంది, సింపుల్ గా ఇక్కడ ఇదిగో RM కొట్టి ఫైల్ 3 అన్నాడు. RM కొట్టి ఫైల్ 3 ప్రెస్ ఎంటర్ బటన్. డిలీట్ అయింది KK1 ఫైల్ 3. ఎస్ రామ్ సుందర్, RM కొట్టి ఫైల్ 3 డిలీట్ అయిందా, ఉందా? LS-L అవునండి. ఫైల్ 3 ఎవరు తయారు చేశాడు, KK1. KK1. ఇక్కడ ఎవరున్నాడు, KK1. అతను తయారు చేసాడు, అతని ఫైల్ నే డిలీట్ చేసుకున్నాడు ఇక్కడ. అది ఓకే. RM ఫైల్ 3 అంటే అది ఇది. ఇప్పుడు ఫైల్ 3 లేదు, ఇప్పుడు అతని ఫైల్ ని డిలీట్ చేసుకోగలిగాడు. ఓకే, ఆ సౌకర్యం ఉంది. కానీ మిగతా వాళ్ళ ఫైల్స్ ని డిలీట్ చేసుకోగలడా లేదా, ఇప్పుడు అది చెక్ చేయాలి. ఇప్పుడు మిగతా వాళ్ళ ఫైల్స్ ఏంది, ఫైల్ 5 ఫైల్ 6 రామ్ తయారు చేసిన ఫైల్స్ ఇతను డిలీట్ చేసుకునే సౌకర్యం ఉన్నదా, అది ఇప్పుడు మన క్వశ్చన్. క్లియర్? సో అప్పుడు మనం ఏం చేస్తాం, ఇప్పుడు ఎవరు ఈయన, KK1. ఎక్కడున్నాడు ఈయన, project1 లో ఉన్నాడు. ఎస్, ఈయన ఈజ్ ఎ KK1, ఈజ్ ఇన్సైడ్ అ project1. ఈ project1 లో ఎన్ని ఫైల్స్ ఉన్నాయో చెక్ చేసుకోవాలంటే అతను ఏం చేస్తున్నాడు, LS-L కొట్టాడు. అప్పుడు LS-L కొట్టగానే ఫైల్ 4 వచ్చింది, ఫైల్ 5 వచ్చింది, ఫైల్ 6 వచ్చింది. బట్ ఫైల్ 4 అనేది మాత్రమే KK1 ఫైల్, మిగతా ఫైల్ 5 ఫైల్ 6 అనేది రామ్ యూజర్ ఫైల్స్. ఇప్పుడు రామ్ యూజర్ ఫైల్స్ ఇవి రియల్ గా. మరి ఇప్పుడు వీళ్ళ ఫైల్స్ ని డిలీట్ చేయాలా అంటే ఏంది, RM రాసి, ఎస్ ఫ్రెండ్స్,
ఆర్ఎం రాసి ఫైల్ 6 అంటున్నా నేను, లేదా ఫైల్ 5 అని చెప్పా. మరి ఇప్పుడు ఫైల్ 5 అనేది ఎవరిది? రామ్ యూజర్ది. మీరు ఎలా చెప్పగలరు రామ్? ఇదిగో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఫైల్ 5 అనేది ఓనర్ ఎవడు, తయారు చేసింది ఎవరు అంటే రామ్ అనే వ్యక్తి తయారు చేశాడు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఇప్పుడు కేకే1 యూజర్ లాగిన్ అయిన తర్వాత ఇదిగో ఆర్ఎం రాసి ఫైల్ 5 అంటే ఫైల్ 5 అనేది ఏంది? ఇది దిస్ ఇస్ అ రామ్స్ ఫైల్, రామ్ ఫైల్ ఇది. యాక్చువల్ గా చెప్పాలంటే అతని ఫైల్ ని నువ్వు డిలీట్ చేయడానికి ట్రై చేస్తున్నావు. ఇప్పుడు అయిద్దా? అది ఇక్కడ ఆప్షన్. ఎస్. అవదండి. ఇది ప్రెస్ ఎంటర్ బటన్. ఎస్. ఆపరేషన్ నాట్ పర్మిటెడ్. అప్పుడు షాక్ తిన్నాడు. ఏమని? గతంలో అయితే మనం ఎక్కడ పడితే అక్కడ డిలీట్ చేసేవాళ్ళం, ఇప్పుడు డిలీట్ చేయలేకపోయాం. అంటే ఏంది? మన ఫైల్స్ ని మనం డిలీట్ చేసుకోగలం, మనం తయారు చేసుకోగలం, మనం డిలీట్ కానీ అవతల వ్యక్తి ఫైల్స్ ని మాత్రం డిలీట్ చేయడం సౌకర్యం తీసేశారు నీకు. అవతల వ్యక్తి ఫైల్స్ ని డిలీట్ చేసిన అవతల వ్యక్తి ఫైల్స్ ఇవి. ఈ ఫైల్స్ నీకు మీరు డిలీట్ చేయలేరు. యాక్చువల్ గా డిలీట్ చేయడానికి ట్రై చేస్తే ఈ ఆప్షన్ వచ్చింది, ఆపరేషన్ నాట్ పర్మిటెడ్, డిజైబుల్, యు ఆర్ నాట్ ఎలిజిబుల్ టు డిలీట్ దిస్ ఫైల్స్. ఎస్, ఇట్ రిక్వైర్స్ పర్మిషన్. నీకు పర్మిషన్ లేదు. అంటే దీన్నే మనం ఏమంటాం అంటే స్పెషల్ పర్మిషన్ అంటాం. ఇలాంటి టైప్ ఆఫ్ పర్మిషన్స్ అప్లై చేయాలంటే దాన్నే స్పెషల్ పర్మిషన్ అంటాం. ఆ స్పెషల్ పర్మిషన్ ఇవ్వడానికి మనం టీ అనేది వాడాం. టీ 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 ఫ్లాగ్, టీ ఆప్షన్ వాడాం. టీ టీ అంటే ఏంటంటే స్టిక్కీ బిట్. స్టిక్కీ బిట్ అంటారు దాన్ని. ఫైనల్ ఫుల్ ఫామ్ ఏంటంటే స్టిక్కీ బిట్. బిట్ లో టీ, స్టిక్కీ బిట్. స్టిక్కీ బిట్ ఏంటంటే మనం స్ట్రిక్ట్ చేయటం రూల్స్ ని. అంటే ఎట్లాగా ఎవరు పడితే వాళ్ళు చేయడానికి లేదు, ఎవరు పడితే ఎవరి ఫైల్స్ ని వాళ్ళు డిలీట్ చేయడానికి లేదు, అట్లా అనమాట. దిస్ ఈజ్ వాట్ స్పెషల్ పర్మిషన్ అంటే. ఇట్లా ఉంటాయి అనమాట. అంటే ఆర్గనైజేషన్ లో ఇట్లాగే ఉంటుంది వ్యవహారం. లేకపోతే ఎవరి ఫైల్స్ వాళ్ళు డిలీట్ చేస్తే ఇబ్బంది కదా, అవునా కదా? అర్థమైందా? ఎస్. ఓకేనా? ఓకే అండి. చేయగలరా? చేస్తాం. ఓకే, గుడ్. ఓకే, so let us stop here for today and we discuss tomorrow. Thank you. Thank you so much. See you tomorrow. Bye. ఓకే. Yes, Madhukar, great to join here.